అనగనగా పల్లెవలస అనే గ్రామంలో రమణయ్య, కళ్యాణి అనే ఇద్దరు దంపతులు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్లు. వాళ్లకి ఒక కొడుకు కూడా ఉంటాడు. పేరు గిరి. గిరి పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. పట్నంలో చదువుకుంటున్న గిరి గురించి రమణయ్య, కళ్యాణి ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణి, మనకి కొంచెం అప్పు ఉన్నది. మన గిరి చదువు కోసం కూడా కొంత డబ్బు అప్పు వాడాను. కాబట్టి వాడు బాగా కష్టపడి చదువుకొని మంచి ప్రయోజకుడు అయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తే మన అప్పులు కష్టాలన్నీ తీరిపోతాయి. అవునండి, మన బాబు చాలా బాగా కష్టపడి చదువుతున్నాడు. ఎప్పటికైనా మంచి ఉద్యోగం సంపాదించి ఇంటికి తిరిగి వస్తాడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాని గిరి మాత్రం పట్నంలో చదువుకోకుండా చదువుపై పెద్దగా శ్రద్ధ లేక సగంలో చదువు మానేసి స్రవంతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని దండలు మార్చుకుని ఇంటికొస్తాడు. వీళ్ళిద్దరినీ చూసి రమణయ్య, కళ్యాణి ఆశ్చర్యపోతారు. రమణయ్య వీళ్ళిద్దరినీ చూసి గిరితో ఇలా అంటాడు. ఏంటి గిరి, ఎవరు అమ్మాయి? ఏంటి మీ ఇద్దరు పూలదండలతో ఇంటికి వచ్చారు? నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించి ఇంటికి తిరిగి వస్తావని మేము అనుకుంటుంటే నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావు. ఏంట్రా? నాన్న, అది నేను చదువు మధ్యలోనే ఆపేశాను. నాకు చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండటం లేదు. మా కళాశాలలో ఈ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఓరే గిరి, నీకు ఉద్యోగమేమీ లేదు. ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావురా? ఏదో ఒక పని చేసుకుని నా భార్యని నేను పోషించుకుంటాను. ఏంట్రా గిరి, నువ్వు చేసిన పనేంట్రా? నాకేం అర్థం కావట్లేదు. నువ్వెందుకు ఇలా చేశావురా? మమ్మల్ని మోసం చేశావు. మేము కష్టపడి అప్పులు చేసి నిన్ను చదివిస్తే నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని ఇంటికొచ్చావు. నువ్వు ఉద్యోగం చేసి ఇంటికొస్తావని మేము కలలు కన్నాము. మా కలల్ని సాకారం చేయకుండా అపకారం చేసినట్లు చేశావు అని అంటుంది. గిరిని, స్రవంతిని ఇంట్లోకి రానేయడానికి కళ్యాణి అంగీకరించదు. కాని రమణాది మాత్రం కొంచెం జాలిగుండే వాళ్ళిద్దరినీ ఇంట్లోకి రానేయడానికి అంగీకరిస్తాడు. కళ్యాణి ఎప్పుడూ స్రవంతి మీద కోప్పడుతూ గొడవలు పడుతూ ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఈలోపు గిరికి, కళ్యాణికి ఇద్దరు పిల్లలు పుడతారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుడతారు. వాళ్ళ అబ్బాయి పేరు ఆదిత్య, అమ్మాయి పేరు రోజా. గిరి బయట పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. స్రవంతి ఇంట్లోనే పిల్లల్ని చూస్తూ ఉండేది. కళ్యాణి స్రవంతిని ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి అనే ఆలోచనతో ఉండేది. ఒకరోజు స్రవంతి డబ్బుల్ని ఒక దగ్గర దాచిపెడుతుంది. దాచిపెట్టిన ప్రదేశాన్ని మర్చిపోతుంది. తను ఎక్కడ డబ్బులు పెట్టిందో మర్చిపోతుంది. ఎంత వెతికినా దొరకవు. కళ్యాణి ఎంత వెతికినా దొరకవు. అదే అవకాశం అనుకుంటూ స్రవంతిని అడుగుతుంది. స్రవంతి, నేను దాచిపెట్టిన డబ్బులు కనిపించట్లేదు. నువ్వే తీశావు అని నాకు అనుమానం వస్తుంది. నువ్వు కొత్త చీరలు ఈ మధ్యన బాగా కడుతున్నావు. ఈ డబ్బులతో కొనుక్కున్నావేమో అని నాకు అనుమానం వస్తుంది అని అంటుంది. నేను తీయలేదత్తయ్యా, నన్నెందుకు అనుమానిస్తున్నారు? నాకు దొంగతనం చేసే అలవాటు ఎప్పుడూ లేదు. మీరు నన్ను అనుమానించకండి అని అంటుంది. ఇలా ఇద్దరి మధ్యలో మాటలు పెరిగి పెద్ద గొడవ అవుతుంది. గిరి బయట నుంచి ఇంటికొస్తాడు. గిరితో జరిగిన విషయమంతా కళ్యాణి చెప్తుంది. మీరు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు, ఎందుకంటే దొంగతనం చేసేవాళ్లు ఇంట్లో ఉండకూడదు అని పిల్లలతో కట్టుబట్టలతో బయటికి గెంటేస్తుంది. గిరి, స్రవంతి ఇద్దరూ పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకొచ్చేస్తారు. వీళ్ళిద్దరూ బయటకొచ్చిన కాసేపటి తర్వాత రమణయ్య ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన రమణయ్యకి స్రవంతి, పిల్లలు ఎవరూ కనిపించరు. కళ్యాణిని అడుగుతాడు. ఏంటి కళ్యాణి, స్రవంతి, పిల్లలు, మన గిరి ఎవరూ కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారండి. నేను దాచిపెట్టిన డబ్బు స్రవంతి దొంగతనం చేసిందే. అందుకే నేను గొడవ పెట్టుకుని వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేశాను అని అంటుంది. ఎంత పని చేశావు కళ్యాణి. ఆ డబ్బాలో దాచిపెట్టిన డబ్బులు నేనే తీసి మార్కెట్కి పట్టుకుని వెళ్ళాను. ఎంత పని చేశావు కళ్యాణి. ఏమీ తెలియని అమాయకురాలని బయటకు పంపించావు. వాళ్ళు పిల్లలతో ఎలా బ్రతుకుతారు? అయ్యో, ఎంత పని చేశాను. స్రవంతి తీసిందనుకునే అనుమానంతో పంపించేశాను వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో కూడా తెలీదు అని బాధపడుతూ గిరి, స్రవంతి అలా నడుచుకుంటూ పిల్లల్ని పట్టుకుని వెళ్తుంటారు.
దారిలో ఎవరు కనిపించినా పనిమ్మని అడిగినా ఎవ్వరూ ఇవ్వట్లేదు. చాలా బాధపడుతూ నడుచుకుంటూ అలసిపోయి ఒక చెట్టు కింద పిల్లల్ని తీసుకుని ఉంటారు. మరుసటి రోజు రమణ స్రవంతితో ఇలా అంటాడు. స్రవంతి, మన పరిస్థితి ఇంత హీనంగా దేని స్థితిలో ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడు మన పిల్లలు చంటి పిల్లలు, వీళ్ళకి ఆకలి వేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వీళ్ళకి అన్నం తెచ్చి పెట్టగలను? నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. మనకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఈ చెట్టు క్రింద ఎలా ఉంటామో ఏంటో నాకు భయంగా ఉంది. ఎందుకండి అలా బాధపడుతున్నారు? మనలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారండి. ఇలా చెట్టు కింద జీవనాన్ని గడుపుతున్నారు. వాళ్ళు బ్రతకడం మానేస్తున్నారా అండి? వాళ్ళు తినడం మానేస్తున్నారా చెప్పండి? దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. మనం ఇలా బాధపడి కృంగిపోతే మన పిల్లల్ని మనం పెంచలేం. మనకంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తును మనమే ఇవ్వాలి అని ధైర్యం చెప్తుంది. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉన్నందుకు ఇలా చెట్టు కింద పెంచవలసిన పరిస్థితి వచ్చింది స్రవంతి. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు అన్నట్లు మన పిల్లల భవిష్యత్తును మనం చూడాలి. నేను ఎలాగైనా కష్టపడి కూలీ చేసి డబ్బు సంపాదించి మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని అంటాడు. పాపం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు. అమ్మ ఆకలి, అమ్మ ఆకలి అని ఏడుస్తారు. అప్పుడు స్రవంతి ఆ పిల్లల్ని చూస్తూ చాలా బాధపడుతూ వీధిలోకి వెళ్లి అన్నం అడుగుతుంది. ఎవరూ అన్నం పెట్టరు. ఆ వీధి చివర్లో సూరమ్మ అనే ఒక ముసలావిడ ఉంది. ఆమె స్రవంతి బాధను చూస్తూ పిలిచి కొంచెం గంజి, కొంచెం అన్నం ఇస్తుంది. అది తీసుకుని స్రవంతి చెట్టు దగ్గరకు వస్తుంది. స్రవంతి ఆ గంజిని తెచ్చి పిల్లలిద్దరికీ పెట్టి గిరి, స్రవంతి ఇద్దరూ నీళ్లు తాగి పస్తులుంటారు. ఉదయాన్నే లేచి గిరి స్రవంతితో ఇలా అంటాడు. స్రవంతి, నేను ఊర్లోకి వెళ్తాను. ఎవరి దగ్గరైనా పని ఉంటే పని చేసి డబ్బులు పట్టుకుని సాయంత్రం వస్తాను. ఈలోపు నువ్వు పిల్లల్ని ముగ్గురిని చాలా జాగ్రత్తగా చూసుకో. అసలే చెట్టు కింద ఉంటున్నాం, పాములు ఏమైనా వస్తూ ఉంటాయి అని బయలుదేరతాడు. గిరి ఎవరి దగ్గరికి వెళ్ళినా పని లేదని చెప్తున్నారు. ఆ ఊర్లో సీతారాం అనే ఒక పెద్ద రైతు దగ్గరికి పని ఏదైనా దొరుకుతుందా అని గిరి వెళ్తాడు. అయ్యా సీతారాం గారు, నమస్కారం అండి. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము. మేము ఒక చెట్టు కింద పిల్లలతో ఉంటున్నాము. పిల్లలకు తిండి పెట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. మీ దగ్గర ఏదైనా వ్యవసాయం పని ఉంటే చెప్పండి, నేను పని చేస్తాను. ఏంటి, నేను మీకు పని ఇవ్వాలా? ఒక చెట్టు కింద బతుకుతున్నారు అని అంటున్నారు. నీలాంటి వాళ్ళకి నేను పని ఇవ్వను. పాపం గిరికి ఏం చెయ్యాలో తెలియక చాలా బాధపడుతూ దీనంగా వస్తున్నాడు. ఆ దారి మధ్యలో ఒక పెద్దాయన గిరికి కనిపిస్తాడు. ఆయన పేరు సూర్యారావు. సూర్యారావు చాలా మంచివాడు, దయగల గుండె. ఎవరైనా ఆపదలో ఉంటే సూర్యారావు ఆదుకుంటాడు. దీనంగా ఉన్న గిరిని చూసి సూర్యారావు ఇలా అంటాడు. ఏ ఊరయ్యా? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకు అంత దీనంగా అటువైపు నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళావు? నా దగ్గర పని ఉంది, నీకు నేను పని ఇప్పిస్తాను. పని చేస్తావా? మా ఇంటి దగ్గర వ్యవసాయం పని చెప్తాను, చేస్తావా? చేస్తానయ్యా, ఏ పనైనా తప్పకుండా చేస్తాను. సూర్యారావు ఇంట్లో గిరి వ్యవసాయం పని చేసి డబ్బులు తీసుకుని సాయంత్రం ఇంటికి వచ్చే దారిలో పెద్ద కట్టెల మోపును రోజూ పట్టుకుని ఇంటికి వచ్చేవాడు. ఆ కట్టెలతో కొంచెం కమ్మలతో ఒక పూరి గుడిసెను వేసుకుంటాడు. స్రవంతి బంకమట్టిని తెచ్చి వాటిని అలికి మంచి గుడిసెలా తయారు చేస్తారు. ఇలా 2 రోజులు గడిచిపోతాయి. ఒకరోజు హఠాత్తుగా రాత్రి పెద్ద గాలివాన వస్తుంది. ఆ గాలివానకి ఆ గుడిసె మొత్తం కూలిపోతుంది. ఆ గాలివానని చూసి గిరి, స్రవంతి చాలా బాధపడతారు. ఏం చెయ్యాలో వాళ్ళకి ఆలోచన తట్టడం లేదు. ఇద్దరు చంటి పిల్లలు చలికి వణుకుతూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ల ఏడుపుల్ని చూసి పిల్లలు ఏమవుతారో అని స్రవంతి ఏడుస్తూ ఇలా అంటుంది. ఏమండి, మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ వర్షంకి మన పిల్లలు ఏమైపోతారో ఏంటో నాకు చాలా భయంగా ఉందండి. ఎవరింటికైనా ఈ రాత్రి తలదాచుకోవడానికి వెళ్దామా అని అంటుంది. వెళ్దాం స్రవంతి. ఎవరో ఈ సమయంలో తలుపు కొడుతున్నారు అని తలుపులు తీస్తుంది. అమ్మా, మేము పక్క ఊరు నుండి వచ్చాము. చెట్టు కింద బ్రతుకుతున్నాం. ఈ వర్షానికి మా గుడిసె కూలిపోయింది. ఈ రాత్రి మీ ఆవుల సాల దగ్గరైనా మేము తలదాచుకుంటామమ్మా. చంటి పాప ఉందమ్మా, ఏడుస్తుందమ్మా అని స్రవంతి ఏడుస్తూ ప్రాధేయపడి బ్రతిమలాడుతుంది.
చంటి పిల్లలని కూడా చూడకుండా వాళ్ల ముఖం మీద తలుపులు వేసి శ్యామల వాళ్ళకి వెళ్ళిపోమని చెప్తుంది. అలా వాళ్ళు ఎవరింటికి వెళ్లి తలుపులు కొట్టినా కూడా ఎవ్వరూ తీయరు. ఆ వర్షానికి ఆ ఇద్దరు పిల్లలు బాగా తడిచిపోయి మళ్లీ ఆ చెట్టు కిందకే వచ్చేస్తారు. స్రవంతి ఇద్దరు చంటి పిల్లలు చలికి వణికిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఆ చెట్టు కింద చెట్టు త్వరలో చిన్న పాపనుంచుతారు. ఒక పెద్ద కమ్మ తీసుకుని ఆ కమ్మరి కింద ఆ రాత్రి తలదాచుకుంటారు. ఉదయానికే వర్షం ఆగుతుంది. గిరి సూర్యారావు ఇంటికి పనికి వెళ్తాడు. మళ్లీ సాయంత్రం అవ్వగానే డబ్బులు తీసుకుని సామాన్లు పట్టుకుని పెద్ద కట్టెల మోపు తలపై పెట్టుకుని వస్తాడు. అలా కట్టెల్ని మట్టిని అన్నింటినీ సేకరించి ఒక పెద్ద గుడిసె గట్టిగా వేసుకుంటాడు. స్రవంతి బయట కట్టెలు పొయ్యి పెట్టి వంట చేసేది. అలా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళవుతారు. ఆదిత్య, రోజా ఇద్దరూ కలిసి బడికి వెళ్లి చదువుకునేవాళ్ళు. గిరి తెచ్చిన ఆదాయం ఇంటికి సరిపోవడం లేదు. స్రవంతి ఇంటి దగ్గరే ఉంటూ మట్టి కుండల్ని తయారు చేసేది. రోజా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అమ్మా, అన్నయ్య నేను ఇద్దరం చదువుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. నాన్న తెచ్చిన ఆదాయం మనం తినడానికే సరిపోవట్లేదు. కాబట్టి నేను కూడా పని చేస్తాను. నువ్వు చేసే పనికి నేను సాయం చేస్తానమ్మా. ఆ కుండల్ని వీధిలోకి తీసుకుని వెళ్ళి అమ్మి డబ్బులు తెస్తాను. దాంతో చెల్లిని అన్నయ్యని బాగా చదివించవచ్చు అని అంటుంది. ఆ చిన్నపిల్ల మాటలు విని స్రవంతి ఇంత మంచి పిల్లలా, మమ్మల్ని మా కష్టాల్ని అర్థం చేసుకునే పిల్లలు పుట్టారు అని చాలా ఆనందపడుతుంది. రోజా బడి మానేసి స్రవంతి తయారు చేసిన కుండల్ని వీధుల్లో అమ్మి డబ్బుల్ని ఇంటికి తీసుకొచ్చేది. వీళ్ళు ఇలాగా జీవనాన్ని కొనసాగిస్తూ కొంచెం పైకి వస్తున్నారు అనే సమయంలో గిరి అనారోగ్యంతో ఎక్కడికి నడవలేని పరిస్థితి వస్తుంది. ఈలోగా ఆదిత్య పెద్దవాడయ్యి మంచి మార్కులు సంపాదిస్తాడు. గవర్నమెంట్ సీట్ వస్తుంది. స్రవంతి, రోజా ఇద్దరూ కష్టపడి ఆదిత్యకి డబ్బులు కట్టి చదివిస్తారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆదిత్యకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఆదిత్య ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఉద్యోగం వచ్చిందని చెప్తాడు. స్రవంతి, గిరి ఇద్దరూ కలిసి చాలా ఆనందంతో ఆదిత్యని కౌగలించుకుంటారు. ఆదిత్య వెంటనే ఒక కొత్త అందమైన భవనాన్ని ఆ చెట్టు పక్కనే నిర్మిస్తాడు. రోజాకి కూడా మంచి సంబంధాన్ని ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ అత్తారింటికి పంపించేస్తారు. ఇప్పట్నుంచి వాళ్ళ జీవితాన్ని చాలా ఆనందంగా, సంతోషంగా చెట్టు దగ్గరే జీవితాన్ని గడుపుతారు. కథలో నీతి ఏంటంటే, ఈ రోజుల్లో బెల్లం ఉంటేనే చీమల దగ్గర వచ్చినట్టుగా డబ్బు, ధనం, ఇల్లు అన్నీ ఉంటేనే మనకి ఈ సమాజంలో గౌరవం ఉంటుంది. లేకపోతే చాలా హీనంగా చూస్తారు. చెట్టు కిందనైనా ఎక్కడైనా మనం ఏమీ లేదని బాధపడకుండా ఉండి కష్టపడి సంపాదిస్తే ఎటువంటి సమస్యనైనా జయించగల శక్తి మనకి ఉంటుంది. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో పార్వతమ్మ అలాగే శివయ్య అనే దంపతులు ఉండేవారు. అదే ఊర్లో పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి దంపతులకి మల్లయ్య అనే కొడుకు ఉండేవాడు. అతను చాలా మందబుద్ధి కలవాడు. అతనికి చాలా భయం, చాలా పిరికితనంతో జీవించేవాడు. ఏం మాట్లాడాలన్నా తడబడుతూ ఉండేవాడు. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ మల్లయ్యను చూసి ఎగతాళి చేస్తూ ఉండేవారు. రే మల్లయ్య, పొలానికి వెళ్ళి మందు కొట్టమని చెప్పాను కదా, వెళ్ళు, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. అమ్మో, పొలానికి మందు కొట్టాలా? అంత బరువు నేను మోయగలనా? నేను సరిగ్గా మందు కొట్టగలనా? సరిగ్గా పని చేయకపోతే మా అమ్మ తిట్టుద్దో ఏమో, ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తారేమో అంటూ తనలో తాను భయపడుతూ ఏ పని చేసేవాడు కాదు. చాలా రోజుల నుంచి మల్లయ్యని చూస్తూ శివయ్య అలాగే పార్వతమ్మలు ఆందోళన పడుతూ ఉండేవారు. మందు కొట్టడానికి ఆ మందు తీసుకుని దారిలో వెళ్తూ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు మల్లయ్య. ఈ పని చేసి అందరి ముందు నవ్వులు పాలవడం ఎందుకు? ఈ మందుని పడేద్దా అని అనుకుని ఆ మందుని కాలువలో పారబోసి ఇంటికి వచ్చాడు. అమ్మా, నేను మందు తీసుకెళ్తుంటే రాయి తగిలి కింద పడ్డాను, మందంతా కింద పడిపోయింది అని అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. మల్లయ్య అబద్ధం చెప్తున్నాడని వాళ్ళమ్మకి అర్థమైంది. కాని ఏం చేయలేక మౌనంగా ఉండిపోయింది. శివయ్యని పిలిచి విషయం చెప్పమని, మందు కొట్టమని చెప్పింది. శివయ్య వెళ్లి మందు కొట్టి వచ్చేటప్పుడు కాలువలో మల్లయ్య పారబోసిన మందు చూసి విషయాన్ని గ్రహించాడు. తర్వాత వచ్చి ఈ విషయాన్ని పార్వతమ్మకి చెప్పాడు. కుర్రాళ్ళండి,
వాడే తెలుసుకుంటాడు. అది కాదే, నాకెందుకో అనుమానంగా ఉంది. మన అబ్బాయికి బుద్ధి సరిగ్గా లేదా? మందబుద్ధి ఉందా? ఊర్లో అందరూ మన అబ్బాయి గురించి ఇట్టాగే అనుకుంటున్నారు. అలా అనకండి, వయసు పెరిగే కొద్దీ వాడే తెలుసుకుంటాడు. వాడి వయసు వాళ్ళందరూ తెలివిగా వ్యవహరిస్తా ఊర్లో హుందాగా ఉన్నారు. వీడి గురించి తలుచుకుంటేనే మనసంత భయంగా ఉంది. ఇది ఇలాగే ఉంటే ఈడికి పిల్లని ఎవ్వరూ ఇవ్వరు. మనసంత భయంగా ఉంది అంటూ భార్యాభర్తలిద్దరూ మల్లయ్య గురించి భయపడుతూ ఉండేవారు. మల్లయ్య మాత్రం ఊర్లో తిరుగుతుంటే నలుగురిలో మాట్లాడాలన్నా, తన అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నా చాలా భయపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆ ఊర్లో ఉన్న గుడికి రాఘవేంద్ర అనే స్వామీజీ వచ్చారు. ఊర్లో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ ఊరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా రాఘవేంద్ర స్వామీజీ దగ్గరికి వచ్చేవారు. ఆ మాట ఈ నోట ఆ నోట ద్వారా శివయ్య మరియు పార్వతమ్మ దంపతులకి తెలిసింది. ఏవండి, ఎవరో స్వామీజీ వచ్చారు, మన అబ్బాయిని అక్కడికి తీసుకుని వెళ్దామండి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఆయన గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. మన అబ్బాయి మారిపోయి చేతికి అందొస్తే అంతకంటే ఇంకేం కావాలి అని అనుకుని వారిద్దరూ తమ కొడుకైన మల్లయ్యను వెంట పెట్టుకుని స్వామీజీ దగ్గరకు వెళ్లారు. స్వామీజీకి నమస్కరించి తమ బాధంతా చెప్పుకున్నారు. స్వామీజీ పరిశీలనగా మల్లయ్య వైపు చూశాడు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకంతా మంచే జరుగుతుంది. అబ్బాయిని ఇక్కడ వదిలిపెట్టి మీరింటికి వెళ్ళండి. సాయంత్రం మీ అబ్బాయిని పంపిస్తాను అని చెప్పి తల్లిదండ్రులని పంపించాడు. మల్లయ్యని ఆ స్వామీజీ పరీక్షగా చూసి కొన్ని విషయాలు గమనించాడు. మల్లయ్య, భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నారు. వారి సందేహాల్ని తీర్చి మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను. అప్పటిదాకా ఎదురు చూస్తావా? సరే స్వామీజీ, మీకోసం ఎదురు చూస్తా ఉంటాను అని చెప్పి అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత మల్లయ్య అక్కడే కూర్చుని ఉండగా మిగతా భక్తుల సందేహాలు తీరుస్తూ కాలక్షేపం చేశాడు. మల్లయ్యకి ఏమీ అర్థం కాలేదు. ఎంతసేపటికి స్వామీజీ రాకపోవడంతో మల్లయ్యకి చాలా విసుగొచ్చింది. కాని విసుగొస్తున్నా సరే భరిస్తూ అక్కడే కూర్చుని బాగా విన్నాడు. మధ్యాహ్నం తర్వాత స్వామీజీ మల్లయ్య దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ రాగానే మల్లయ్య లేచి నిలబడి నమస్కరించాడు. నమస్కారం స్వామీజీ. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు. మల్లయ్యతో బాగా మాట్లాడి చాలా మచ్చిక చేసుకున్నాడు. మల్లయ్యకి ఏమంటే ఇష్టం, ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఏమంటే భయం అని ఒక స్నేహితుల్లాగా అడిగి మల్లయ్యని మంచి చేసుకున్నాడు. అలా గుడంతా తిరిగొద్దాం రానాయనా అని మల్లయ్య భుజం మీద చెయ్యేసి గుళ్ళో తిరగడం మొదలుపెట్టారు. అలాగే మల్లయ్యలో తెలియని భయమేదో ఉందని స్వామీజీ గ్రహించారు. అలా గుడి మొత్తం తిరుగుతూ ఒక ఏనుగు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ ఏనుగు నడుస్తుంటే మిగతా ఊరి వాళ్లందరూ భయపడి పక్కకి తప్పుకుంటున్నారు. ఆ ఏనుగలా నడుస్తుంటే అందరూ ఎందుకు భయపడి పారిపోతున్నారు? ఎందుకేంటి స్వామీజీ, ఆ ఏనుగు బలవంతమైందిగా, అది తొక్కితే ఇంకేమనుందా అని చాలా భయపడుతూ చెప్పాడు. ఆ స్వామీజీ చిన్నగా నవ్వి, అయితే అలా ఊర్లోకి వెళ్దాం పదా అని చెప్పి మల్లయ్యని తీసుకుని ఊర్లోకి వెళ్ళాడు. ఆ ఊర్లో జంతువులని ఆడించే విన్యాసశాలకి తీసుకుని వెళ్ళాడు. ఆ విషయం మల్లయ్యకేమీ అర్థం కాలేదు. అక్కడ జరిగే జంతు విన్యాసాలని మల్లయ్య ఆసక్తిగా చూస్తున్నాడు. అక్కడ మావటివాడు ఏనుగుని చిన్న గరిటతో బెదిరిస్తున్నాడు. హే ఏనుగు, ఇదిగో ఇక్కడ్నుంచి ఇక్కడికి దూకు, లేదంటే చంపేస్తాను, కొట్టమంటావా అని చిన్న గరిట చూపించిన చీపురు పుల్ల చూసిన ఏనుగు భయపడ్డం ఇద్దరూ చూశారు. చాలాసేపు జంతు విన్యాసాల తర్వాత స్వామీజీ మరియు మల్లయ్య ఒక రచ్చబండ మీద కూర్చున్నారు. మల్లయ్య, ఈ 2 సంఘటనలు చూశావు కదా. ఒకచోట ఏనుగును చూసి పెద్ద పెద్ద బలవంతులు కూడా పక్కకి తప్పుకున్నారు. ఇంకో పక్క ఒక బక్కపలచటి మనిషి చిన్న గరిటితో చీపురు పుల్లతో ఏనుగుని బెదిరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అనగానే మల్లయ్యకు ఏం చెప్పాలో తెలియక బిక్కముఖం వేశాడు. స్వామీజీ చిన్నగా నవ్వి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఏనుగుని ఆహారం పెట్టకుండా హింసించి తన బలాన్ని కూడా మరిచిపోయేలా చేసి చిన్న గరిటితో బెదిరించాడు. ఏనుగు కూడా భయపడ్డం మొదలుపెట్టింది. నీ బలం నువ్వు మరిచిపోతే చీమ కూడా నిన్ను బెదిరిస్తుంది. నీలో ఉన్న భయం పెరిగిపోతే
గాలి పీల్చాలన్నా భయపడతావు. అంతెందుకు, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా గుళ్ళో చూసావుగా, ఎంతమంది పెద్దవాళ్ళు బలవంతులు నా దగ్గరికొచ్చి వాళ్ళ బలహీనతలు, వాళ్ళ భయాలు, వాళ్ళ సందేహాలు అన్నీ నాకు చెప్పారు. అంటే బలహీనత, భయం లేనివాడు ఈ భూమి మీద లేడు అనే కదా. అనగానే మల్లయ్య ఆసక్తిగా వినడం మొదలుపెట్టాడు. బలహీనతలు, భయాలు అందరికీ ఉంటాయి. కాబట్టి బలహీనతల్ని చూసి బాధపడకుండా నీలో ఉన్న అభిప్రాయం ధైర్యంగా చెప్పు. పని చేయటానికి నీ శరీరాన్ని సిద్ధం చేయి. నువ్వు చేయగలవని ముందు నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మటం మొదలు పెడితే ప్రపంచం అంతా నిన్ను నమ్ముతుంది. ఈ ప్రపంచానికి రెండే పద్ధతులు నాయనా. నువ్వు ధైర్యంగా నిలబడితే ప్రపంచం మొత్తం భయపడుతుంది. నువ్వు భయపడ్డం మొదలు పెడితే చిగురించిన ఆకు కూడా నీకు కత్తిలాగా కనబడుతుంది అని స్వామీజీ ఉన్న విషయాన్ని మల్లయ్యకి ముక్కుసూటిగా చెప్పాడు. దాంతో మల్లయ్యకి లోకం తీరంతా అర్థమైంది. స్వామీజీ, నాకు విషయం అర్థమైంది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేను ఇక నుంచి ధైర్యంగా ఉంటాను స్వామీజీ అంటూ స్వామీజీ కాళ్ళకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళాడు. ఇక అప్పట్నుంచి తన బలహీనతల్ని అధిగమిస్తూ ధైర్యంగా బ్రతకడం మొదలుపెట్టాడు. కష్టపడి పనిచేయడం కూడా మొదలుపెట్టాడు మల్లయ్య. అతనిలో వచ్చిన మార్పు చూసి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు. తనకి నచ్చిన పనిని ధైర్యంగా చేయటం మొదలుపెట్టాడు. దాంతో ఊర్లో వాళ్ళందరూ కూడా మల్లయ్యని గౌరవించడం మొదలుపెట్టారు. మంచి లక్షణమైన అమ్మాయిని చూసి మల్లయ్యకిచ్చి పెళ్లి చేశారు. కొడుకు కోడలు సంతోషంగా ఉండడం చూసిన శివయ్య పార్వతమ్మ దంపతులు చాలా సంతోషపడ్డారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.